ఎస్ సంజయ్ రెడ్డి గారు, కవిత గారి బెయిల్ పిటిషన్పై ఇంకా ఉత్కంఠత కొనసాగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తండ్రి కొడుకులకు కంపల్సరీ కేసులో సమన్లు జారీ చేసే అవకాశం ఉందనేటటువంటి ఓ స్పష్టత ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో తిహార్ జైల్లో కవిత గారు జైల్లో ఉన్నారు. ఎట్లా అసలు ఓవరాల్గా ఎట్లా చూస్తారు? ఒక ఉద్యమ నేపథ్యం నుండి వచ్చినటువంటి కుటుంబంపై ఇన్ని అభియోగాలు రావడానికి గల కారణం? అభియోగాలు కాదు సార్, కవిత అరెస్ట్ విషయం అనేది కేసీఆర్ కుటుంబం తీవ్ర మనోవేద. అది అభియోగం అని ఎట్లా అంటారు సార్? అది అది ఎవరిని అడిగినా ఏది కాకుండా ఒకటి సార్, ఇప్పుడు కవితలు చేసిన లిక్కర్ కుంభకోణం అనేది తెలంగాణ రాష్ట్రంలో మామూలుగా కాదండి. ఒక మహిళ ఈరోజు ఆ రకంగా ఈరోజు ఒక తివార్ జైలుకి పోయింది అంటే అంటే ఇప్పుడు అంటే రాజ్యాంగం కానివ్వండి, పోలీసులు, సిబిఐ ఇదంతా అవాస్తవం అంటారా? ప్రజలందరూ తెలీదా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈమెకు ఒకవేళ బెయిల్ రావాలంటే ఈమె ఒక 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఇప్పుడు ఈమె ఒకవేళ బయటకు వచ్చిందనుకో పక్క ఆధారాలతోని ఆ పక్కకుందనుకో సిబిఐ, ఇప్పుడు ఎందుకంటే పక్క ఆధారాలు చూసుకొని సిబిఐ ఈడీ కానీ ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె బయటకు వస్తే ఏమవుతుందంటే ఆధారాలు ఒకవేళ పక్కదారిలో పోతాయన్న ఒక దాంతోనే మాకు ఒక బెయిల్ అనేది తిరస్కరించడం అనేది కూడా జరిగింది. రజితారెడ్డి గారు మీరు లైన్ లో ఉండండి, ఐ టేక్ యూ అగైన్ ప్లీజ్. సో సార్, నేను అదే డిఫాల్ట్ కేసు అనేది దర్యాప్తు సంస్థ అనేది ఒకటే. అంటే ఈమె ప్రతి విషయంలో ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కూడా ఎవరికి సహకరించలేదు. ఒకసారి హెల్త్ బాగాలేదనో, లేకపోతే ఒకసారి బాబుకు బాగాలేదనో, లేకపోతే సంథింగ్ ఏదైదో చెప్పింది. స్పందించలేదు అంటారు. ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేసింది కదా. ఇప్పుడు అంటే వాళ్ళ బీజేపీతోని లోపల వాళ్ళ మాట్లాడుకునే విధానమే కానివ్వండి, లేకపోతే ఈమె తెలంగాణ జాగృతిని తీసేసి భారత జాగృతి పెట్టేసి ఢిల్లీలో అది పెట్టేసి ఒక్క నిమిషం అండి. రజితారెడ్డి గారు కైండ్లీ మీరు మ్యూట్లో పెట్టండి, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. సో ఇప్పుడు భారత జాగృతి అని చెప్పేసి ఇప్పుడు ఎట్లా తండ్రి బాటలో బిడ్డ నడిచినట్టు ఎట్లుందంటే టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీ అని ఎట్లా పెట్టిందో తెలంగాణ జాగృతి వల్ల ఒక మహిళ కూడా డెవలప్ కాలే. ఎందుకంటే దానికి సాక్ష్యం నేనే. ఎందుకంటే నేను 2 సార్లు కన్వీనర్గా నేను ఉన్నాను. తెలంగాణ జాగృతిలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవిత ఏవన్నైతే నేను A2గా కూడా ఉన్నాను. చాలా కేసులు కూడా ఉన్నాయి తెలంగాణ దాంట్లో. సో ఈ దానివల్ల అంటే ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు గారని చెప్పడానికి నేనే ఇక్కడ ఆధారం మీకు. ఎందుకంటే దానికి నేనే చెప్పగలుగుతాను. ఇప్పుడు తర్వాత అది పెట్టేసి బతుకమ్మ కోసం ఒక బతుకు తెరువు కోసం ఒక తెలంగాణ జాగృతి స్థాపించి ఇలా ఏదో ఎంపీ అయిన తెలంగాణ ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. తర్వాత పరిస్థితి మనం అవన్నీ చూసినాం. ఈరోజు తను చేసే డ్రామాలు ఏమనుకుందంటే తెలంగాణలో బతుకమ్మ లాగానే కదా, నా బతుకు అట్లనే ఉంటుంది, ఏదో తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేద్దాము, లిక్కర్ స్కామ్ ఉంటుంది కదా, సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి వాళ్ళ నాయన ముందే 4 నెలలకు ముందే లిక్కర్ టెండర్స్ని కూడా వేయడం జరిగింది. నాన్నదారులనే పోదామని ఈ భారత జాగృతి పెట్టేసి అప్పుడు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్ అని పెట్టింది. 5 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నప్పుడేమో మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తురాలేదు తనకి. ఇప్పుడు వీళ్ళందరూ టీఆర్ఎస్ ఆమె వచ్చి మాట్లాడడము, ఆమె నా వెనకాల వచ్చి మాట్లాడి ఆమె ఇంతకుముందు ఉంది తప్ప తెలంగాణ జాగృతి గురించి కానీ కవిత గురించి కానీ కేసు గురించి కానీ అంత క్లియర్గా పర్టికులర్గా అంత దగ్గరున్న చూసిన వ్యక్తిని అంటే నేనే. కాబట్టి నేను అనేది ఏం సార్ అంటే ఈరోజు ఏదో ఢిల్లీలో ధర్నాలు చేసినంత మాత్రాన అప్పుడే మనం ఏమంటాము ఏదో శంఖంలో నీళ్ళు పోయగానే తీర్థం అవుతున్నట్టుగా వీళ్ళ ఆ ప్రభావితం చేద్దామని చూసిరు. ఏం కాలేదు. మొత్తం ఏదో మీరు ఒక్కసారి చూసిరా సార్, తెలంగాణలో నిజంగా ఒక మహిళ అరెస్ట్ అయిందంటే తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకలు ఏమేమి ఉంటాయి, కానీ ఇవన్నీ ఏం జరగలేదు. సిగ్గుపడ్డాం మహిళలందరం కూడా. ఒక మహిళలు ఈరోజు మాట్లాడడానికి ఇంకా వేరే దందా చేసినా మనం ఏం అనుకునేటోళ్ళం కాదు, పొట్టకూటి కోసం ఏదన్నట్టు. కానీ ఈరోజు ఒక లిక్కర్ దందా అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ, ఏ రాష్ట్రమైనా సరే ఏ దేశంలో అయినా మహిళా జీవితాలతో ఆడుకోవడం ఈ లిక్కర్ అనేది, ఈ సారా ఉద్యమం అనేది. కాబట్టి ఇట్లాంటి విషయాలల్లో బెయిల్ అనేది వాళ్ళు పక్క ఆధారాలతో పెట్టినారు. ఆమె సహకరించినా వీళ్ళకి టైం సరిపోలేదు. ఒకటి కాదు, ఇప్పటికైనా చేసిన తప్పు నొప్పుకుంటే కొద్దిగానన్నా వాళ్ళు అంటే ఏ రకంగానైనా ఆమె మీద కొంచెం అది ఉంటుంది తప్ప ఆమె ఇంకా దాన్ని ఫర్ లాంగ్ పొడిగించుకుంటూ పోసి చేసిన తప్పును ఒప్పుకోవచ్చు కదా. నేను కాదు అంటే ఎట్లా కాదు అంటే నేనైతే జడ్జ్మెంట్ చేయలేను సార్. ఎందుకంటే ఆమె మీద ఆరోపణ ఉంది. ఆమె నేను ఇప్పుడు నిందితురాలని నేను కూడా చెప్పను, ఎవరు కూడా చెప్పడానికి అవకాశం ఉండదు. బట్ మాట్లాడుకోవడానికి సరే వాట్ ఈజ్ వాట్ అనేది దొరికిందంటే ఇప్పుడు మేమున్నాం సార్. ఇప్పుడు టీఆర్ఎస్లో అంతమంది మహిళలు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలి? మరి
వేరే వాళ్ళందరూ ఉన్నారు కదా, కవితని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? అక్కడ ఏదో నిప్పులేందైతే పొగ రాదు కదా అని అంటున్నాం. సరే, టీఆర్ఎస్ నాయకురాలే కానివ్వండి, నాయకులే కానీ మాట్లాడుతున్నారంటే తప్పు చేయనాడు ఎవడు చెప్పడు, తప్పు చేసినాడు శిక్ష తప్పదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎవరికి చట్టానికి ఎవడు చుట్టం కాడన్న రీతిలో ఉంటుంది. ఎంతసేపటికి చేసిన దానికి కొద్దిగా గొప్ప మెల్లమెల్లగా ఇప్పుడు నాకు తెలిసి తివార్ చేయాలండి. ఎందుకంటే అంత అవసరం ఏముండండి తనకి? ఒక కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆయన కేసీఆర్ బిడ్డ, చక్కగా ఉన్నదాంతో చక్కదిద్దుకొని ప్రజాసేవలో చేసుకుంటూ అరే సరే అండి, మనిషికి ఆశాజీవి, ఆశ లేనిది ఎవరు ఉండరు. 10 మందికి చేసుకుంటూ ముందుకెళ్ళేసి ఒక మంచి దారిలో వెళ్ళిపోతే ఈరోజు ఒక ఆదర్శంగా ఉంటే ఆమెకు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి రాజకీయ నాయకురాళ్ళగా పేరు వచ్చేది. ఈ చిల్లర లిక్కర్ దందాలు చేసేసుకొని దాని మీద ఇప్పుడు మేము లేడీస్ మాట్లాడుకున్నా, ఎవరు మాట్లాడుకున్నా మేమేం తిట్టుకోవాల్సిందే తప్ప నిజాలు అనేది పార్టీ కాపాడుకొని నిజాలు అనేది ప్రజలకు తెలుసు. ఎందుకంటే ప్రజలతోని బతుకమ్మ ఆడిచ్చినప్పుడు వాళ్ళ మనోభావాలు మళ్ళీ వస్తాను.